హాయ్ అందరికీ. వెల్కమ్ టు భాను వ్లాగ్స్ 93. ఈరోజు కర్ణాటక స్టేట్ బీదర్ జిల్లాలో గల జర్నీ నరసింహస్వామి దేవాలయానికైతే మనం వచ్చామండి. మీరిక్కడ చూసుకుంటే దాదాపు 300 మీటర్ల కన్నా పొడవైన సహజ నీటి గుహలో స్వామివారు కొలువై ఉంటారు. ఈ దర్శనానికి మనం ఖచ్చితంగా ఇదే దారిలో వెళ్ళాలి. తిరిగి మనం ఇదే దారిలోనే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కొంచెం హైట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. బట్ ఏదేమున్నా కూడా మనం స్వామివారిని దర్శించుకోవాలని ఉంటే మాత్రం ఎలాగైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. మేము యాక్చువల్‌గా నైట్ 10:00 వచ్చామండి. ఇక్కడ 600కే మాకు వితౌట్ కార్స్ 10 మెంబర్స్ ఉండేలాగా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమ్ అయితే ఇచ్చారండి. చాలా నీట్‌గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎర్లీ మార్నింగ్ 8:00 మేము రెడీ అయ్యేసి దర్శనానికైతే వచ్చాము. ఇక్కడ దర్శనం టికెట్ కూడా మీకు రూ. 10 పర్ హెడ్ ఉంటది. చాలా తక్కువ రీజనబుల్ రేట్ అనే చెప్పాలి. సో, ఇక్కడ నీటిలో కూడా మనకు అక్కడక్కడ కొంచెం ఇదిగా కనబడ్డా కూడా ఈ నీటిలో ఒక మహిమ ఏందంటే ఎలాంటి చర్మరోగ సమస్యలున్నా కూడా తొలగిపోతాయనేది ఒక నమ్మకం అయితే ఉందండి. సో, మీరు నీటిని చూసి ఏమి అట్లా వేరేలాగా అనుకోవద్దు. సో, స్వామివారి దర్శనంకైతే మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక్కడ వెంటిలేషన్ కోసం అని చెప్పి కూడా పైప్స్ లాంటివి అట్లా పెట్టినారు. సో, లైట్స్ కూడా ఎప్పటికప్పుడు మనకు కంటిన్యూగా ఉండనే ఉంటాయి. ఎందుకంటే ఏ టైంలో వచ్చినా కూడా ఇట్లానే ఉంటది లైటింగ్స్. మేమిక్కడ స్వామివారిని వీడియో తీద్దాం అనుకుంటుంటే అక్కడ పూజారులు ఉండి వీడియో తీయరాదండి, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని చెప్పారు. సో, అందుకే మీకు లైవ్‌లో చూపించలేకపోతున్నా. బట్ స్వామివారి ఫోటో అయితే మీకు చూపిస్తానండి. ఇదే స్వామివారి ఫోటో. చాలా ఉగ్రరూపంగా కనిపిస్తారు. లక్ష్మీనరసింహస్వామి అంటేనే చాలా పవర్‌ఫుల్. సో, అట్లా మేము సెల్ఫీ తీసుకున్నాం మా ఫ్యామిలీతోని. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఈ సమ్మర్‌లో విజిట్ చేయండి. చానా బావుంటది. బయట ఔటర్ వ్యూ ఇలా ఉంటది. బయట కూడా స్వామివారిని పెట్టారు. స్వామివారిని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. బయట అయితే పీస్‌ఫుల్ ఏరియా అండి. ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా ఓల్డ్ అట్లా పెట్టేశారు. మీరు చూడొచ్చు వెనకాల. సో, బయట అన్నదాన సత్రము అవి కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి రిమోట్ కార్ లాంటివి కూడా రూ. 50 ప్రొవైడ్ చేసి మనకు అట్లా చిన్న పిల్లల కోసమని పెట్టారు. ఇక్కడ ఇంకోటేంది అంటే మనకు గురునానక్ ఆశ్రమం చాలా ప్రసిద్ధి చెందిందండి. మీరు వ్యూస్ చూడొచ్చు. ఎంత బావుంటుందంటే ఈ ఏరియా చాలా పీస్‌ఫుల్ అండ్ నీట్ అండి. మనకి ఎలాంటి ఇది గూడా కనపడదు. అంత నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా అయితే మనము తలకు అట్లా రుమాల్ లాంటిదో, ఎట్లాంటిదో ఖచ్చితంగా కట్టుకోవాలి. ఈవెన్ చిన్న పిల్లలైనా కట్టుకోవాలి. మీరిక్కడ చూడాల్సిన అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఈ వాటర్ అండి. ఇవి ఫిల్టర్ వాటర్ కన్నా 10 టైమ్స్ బెటర్ అయిన నీళ్ళండి. ఎంతోమంది నీళ్ళు ఇక్కడ బాటిల్ నింపుకొని వెళ్తారు. అంత స్వచ్ఛమైన నీరు మేము గూడా తెచ్చాము. 1, 2 మంత్స్ అయినా గూడా ఒక్క డస్ట్ గూడా లేదండి. అంత నీట్‌గా ఉన్నాయి. 2 మంత్స్ తాగాము. ఇక్కడ పుష్కరిణి గూడా చాలా నీట్‌గా ఉంటదండి. ఈవెన్ మనకు మగవాళ్ళకు, ఆడవాళ్ళకు సెపరేట్‌గా ఉంటదండి. చానా బావుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.